నేడేలకు మా మీద నిర్హేతుక జాయమాన కటాక్షం వచ్చినది. నిర్హేతుకమే సహేతుకమే. నిన్నటి పరీక్ష తరువాయి భాగం ఉన్నది కదా. సర్పము, సంపెంగ పువ్వు, శివుడు, రాహువు ఈ రూపంలో చిత్రీకరింపబడి ఉన్నది. అంతేకాదు ఆ పైన కోరిన బహుమానం కూడా కలదు. అబ్బా, ఎంత గూఢ సమస్యను కల్పించినారు. ఈ యత్నమంతయు నన్ను ఓడబుచ్చుడికే కావాలయో. సరే కానీ అమ్మా ఏమిటే మరి సమాధానం ఆలకిస్తారా? మా అమ్మతో మాట్లాడతారా? మొదటిది సర్పము. సర్పము దేన్ని హరింపగలదు? మారుతము. మారుతము దేని కొరకు వచ్చును? పరిమళము కొరకు వచ్చును. మరి అట్టి పరిమళము దేని యందుండును? పుష్పాదులు యందు. కావున పెట్టెలోని వస్తువు పుష్పాదుల్లోది కావలేదు. ఇక రెండవది సంపెంగ పువ్వు. సంపెంగ పువ్వు దేన్ని హరింపగలదు? తుమ్మెదను. తుమ్మెద దేని కొరకు వచ్చును? మకరందము కొరకు వచ్చును. మరి అట్టి మకరందము దేని యందుండును? పుష్పాదులు ఎందే. కావున పెట్టెలోని వస్తువు నిశ్చయముగా పుష్పాదుల్లోండే కావలేదు. ఇక మూడవది శివుడు. శివుడు ఎవరిని వారింపగలడు? మన్మధును. మన్మధునికి ఇష్టమైన పుష్పములు అరవిందము, అశోకము, చూతము, నీలోత్పలము, నవమల్లికము. కావున పెట్టెలోని వస్తువు ఈ ఐదింటిలో ఒకటి అయి ఉండవలేదు. ఇక నాలుగవది రాహువు. రాహువు రాహు రాహువు రాహు ఎవరికి శత్రువు? సూర్యునకు. సూర్యునకు ఇష్టమైన పుష్పము కమలము. అమ్మా అమ్మా ఇట్లారే వట్టి కమలము కాదమ్మా, వచ్చిన కమలం అమ్మా. మరి పెడుతున్నారు చిన్న కమలము లేవి. కోరవచ్చును కానీ తీరుడి దుర్లభమేమో అని తోచుతున్నది. ఎంత మాత్రం చింతామణి గారు, మీకు నా ఎలా ఎట్టి సందేహము అవసరం లేదు. ఇటు ఉదయించి సూర్యుడు అటు ఉదయించిన నేను ఆడి తప్పి వాడను కానుసుమా. సరే, నాకు నాకు ఎప్పటి నుండియో ఒక శాస్త్రము అభ్యసించవాలని కోరికగా ఉన్నది. మరి ఏమీను లేదు, కామశాస్త్రం. తేలిపోయింది చూసారా? అందులోకే అన్నాను కోరుడికి ఏమి కానీ తీరుడి దుర్లభము అని. అలాగే మీకు కావలసినంత సమయం తీసుకుని యోచించే సెలవివ్వండి. ఇంతలో నేను వెళ్ళి తమలపాకులు పెట్టేదను. తమలపాకులకి ఏమి కానీ చాలా ఉక్కగా ఉన్నది. ఈ కోమటి మధ్యలో ఉండజా. అలాగైనా మా తోటలోనికి ఎగుదాం రండు, అక్కడ చాలా చల్లగా ఉంటుంది. రండి.
మీరేమో సొమ్ములు లేకుండా భోగం కొంపల్లో కాకుండా సింకు లేదు కాపడక ఇంకా ఎన్నాళ్ళు తిరుగుతావు నా భోగం కొంపల్లో ఆ మొహం చూడు మొహం ఫు, ఊళ్ళో వాళ్ళ బుర్రలన్నీ నేను కొరుకుతుంటే నా బుర్ర కొరడానికి నువ్వెక్కడ పోగయ్యావరా అత్తకి లేక అడుగులు తింటుంటే అల్లుడు వచ్చి దీపావళి పండుగ చేయమన్నట చెప్పుతో పట్టామన్నా కూడా అనుకున్నా పోరా ఇది వాటిలో అరుగులు ఆ అరుగుల మీద నీ అన్నలు ఎంతో మంది ముసుగులు తల్లి పడుతున్నారు దొడ్డి వాకిట్లో పడి పెళ్ళాం కాళ్ళు పట్టుకుని నువ్వే కాలు పెట్టడం కాళ్ళు చింతామణి ఆతని రప్పించుకొని ప్రచూన చర శాస్త్రం అభ్యసింపంగబూనిన రీతి ఆతని మనో నీరేజములొచ్చి లోగొనియను ఆతని మనో నీరేజములొచ్చి లోగొనియను నేర్పుమై బిల్వమంగళు నెత్తికొట్టి కూర్చున్నా సుఖంబనుకుంటి గాని అతని మరగిన నెత్తిలనచే అతని మరగి నెత్తిలనచే చివరికి కుట్టుకుపోయినంచు ఎరుగనైతే అవునా చింతామణి ఎంత విశ్వాసహీనురాలు కదా చింతామణి ఎంత విశ్వాసహీనురాలు కదా కలిగిన భాగ్యమెల్లను ముఖం కొన పెట్టితే పుడికి కాపలయునంత కిచ్చితే పవళ్ళును ఏరును ఇంటి కుక్కడై మెలంగితే ఏమి చేసినను మెచ్చితే తిట్టిన నవ్వితే కదా తలపటము ఒక్కటియు తలపటము దానికి ఏమి వినాశ కాలమో నన్ను దేవేగా నన్నర్జుననియో నాకు ఈ ప్రాయశ్చిత్తము జరగవలసింది నాకు ఈ ప్రాయశ్చిత్తము శీఘ్రముగా జరగవలసింది నలుగురు నోట కట్టియిన నవ్వున బుచ్చితే అగ్గి వంటి సత్తులను పుట్టి కోమలమై విగజాత తుల్యమై కలకలనాడు పెళ్ళము చతుర్దిశ చాంక బింబము వలే కనలైతే అంతటి బిల్వమంగళమూర్తి ఇంతలో ఎట్లు మారింది కానీ వారి కర్మ ఎట్లున్నదో అట్లే ఉంటారు ఇప్పుడు నాగతి ఇప్పుడు నాగతి దానికి ఆలోచన ఏమన్నది సర్వాంగ క్షౌరమై సానుల చేత వెడలం కొట్టబడిన జారుడందరకు ఏది గతియో
చివరకు నాకు అదే గతి. దీర్ఘకాలానివాసము గీరివచ్చు దొంగ చందపునందని ఒడ్డిదారి నిలబడి గతి చివరకు